శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ విదురుడు ధృతరాష్ట్రుడికి చక్కటి నీతి బోధ చేస్తున్నాడు. అతను అడిగాడు, ఏమైనా మంచి మాటలు చెప్పయ్యా, నా మనస్సు చాలా ఆందోళనతో ఉంది అని ధృతరాష్ట్రుడు విదురుడిని ఆహ్వానించి అతడి చేత నీతి బోధ చేయించుకుంటున్నాడు. ఆ విదురుడు కూడా ఎంతో ప్రేమగా కర్తవ్యాన్ని ఉపదేశించేటువంటి విధంగా మంచి మాటలన్నీ కూడా ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. చెబుతూ ఆయన అంటున్నాడు, ఇంకా అసంవిభాగీ దుష్టాత్మ కృతఘ్నో నిరపత్రప తాదృగ్నరాధిపో లోకే వర్జనీయో నరాధిప. ఓ రాజా, తన వాళ్ళకి పెట్టకుండా తినేటువంటి వాడు, దుష్టుడైనటువంటి వాడు, అస్సలు ఏమీ కృతజ్ఞత లేనటువంటి వాడు, కృతజ్ఞుడైనటువంటి వాడు, సిగ్గు లేనటువంటి వాడు అయిన రాజుని విడిచిపెట్టేయాలయా ప్రజలు కూడా. నచ రాత్రౌ సుఖం శేతే ససర్ప ఇవ భీష్మని యః కోపయతి నిర్దోషం సదోషో అభ్యంతరం జనం. తాను తప్పులు చేస్తూ తప్పులు చెయ్యనటువంటి తన వాళ్ళకి కోపం కలిగేటట్టు ప్రవర్తించేటువంటి వాడు, తాను తప్పులు చేస్తూ ఉంటాడు. తప్పులు చేయనటువంటి వాళ్ళకి మరి తన వాళ్ళకి తప్పులు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, తప్పులు చేయనటువంటి తన వాళ్ళందరికీ కోపాన్ని కలిగిస్తాడు. అటువంటి వాడు పామున్న ఇంటిలో ఎలాగైతే ఎవరు పడుకోలేరో అలా తన ఇంట్లో తాను సుఖంగా నిద్రపోలేడు. ఎందుకంటే తను చేసే తప్పుల వల్ల తన వాళ్ళకి, తన దగ్గర ఉండేటువంటి వాళ్ళకి కోపం కలుగుతూ ఉంటుంది. అందువలన వాడు సుఖమైన నిద్రపోలేడయ్యా. ఏషు దుష్టేషు దోషః స్యాత్ యోగక్షేమస్య భారత సదా ప్రసాదనం తేషాం దేవతానామివాచరేత్. ఎవరికి చేటు కలిగితే తన యోగక్షేమాలకు కూడా చేటు కలుగుతుందో వాళ్ళని ఎల్లప్పుడూ దేవతలుగా ప్రసన్నలుగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఆగ్రహం కలిగిందంటే తన ముందర తన యోగక్షేమాలకి ఆటంకం కలుగుతుంది. అందువల్ల వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ అర్థాః స్త్రీషు సమాయుక్తాః ప్రమత్తపతితేషు చ ఏ చ అనార్యే సమాసక్తాః సర్వే తే సంశయం గతాః. అలాగే స్త్రీలు, ప్రమత్తులు, పతితులు, దుర్జనులు, వీళ్ళ వల్ల కావలసిన పనులన్నీ సంశయాలే. ఏ పని సవ్యంగా అవ్వదు వీళ్ళ వల్ల. ఇవన్నీ అనుమానంగానే ఉంటాయి. వాళ్ళకి అప్పచెప్పినటువంటి పనులు సమానంగా పూర్తి చేశారా లేదా అనేటువంటిది ఎప్పుడూ సంశయమే. ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయా ఇవ్వవా అనేటువంటిది కూడా సంశయమే. యత్ర స్త్రీ యత్ర కితవః బాలో యత్ర అనుశాసిత మజ్జంతి తే వశా రాజన్నద్యామశ్మప్లవాయవ. స్త్రీ, వనిత, జోదగాడు, బాలుడు, వీళ్ళు శాసించడం మొదలెట్టారనుకోండి, ఆ ప్రజలు ఎలా ఉంటారంటే రాతి నావలు ఏమైతే రాతితో చేస్తే నావ మునిగిపోతుంది. ఆ రాతి నావలు నదిలో మునిగిపోయినట్టుగా శీఘ్రంగా మునిగిపోతారు. అటువంటి వాళ్ళు శాసించేటువంటి వాళ్ళు కాకూడదు. అంటే వాళ్ళ శాసనము సమానంగా ఉండదు. ప్రయోజనేషు ఏ సక్తాః న విశేషేషు భారత తానహం పండితాన్ మన్యే విశేషా హి ప్రసంగినః. అవసరమైనప్పుడు మాత్రం ఆదుకుని మిగిలిన సమయంలో దూరంగా ఉండేటువంటి సేవకులే పండితులని నా అభిప్రాయం. అవసరం వస్తే ఆదుకోవాలి, మిగిలిన సమయంలో మామూలుగా తన ధర్మం తను చేస్తూ ఉండాలి. అంతేకాని నేను ఆదుకున్నాను కదా అని ఇదే ఉపయోగించుకొని నిరంతరము ఏదో స్వలాభానికి ప్రయత్నించకూడదు. అందువల్ల అవసరం వచ్చినప్పుడు ఆదుకోవాలి, మిగిలిన సమయంలో దూరంగా చక్కగా ఉండాలి.
అల్లా ఎవరైతే ఉంటారో అటువంటి సేవకులు పండితులయ్యా. అనవసర సమయాల్లో చేసే సేవ వల్ల ఘర్షణ తొక్కిసలాట తప్ప వేరే పని ఏముండదు, ప్రయోజనం ఏం సిద్ధించదు. యః ప్రశంసంతి కితవాః యం ప్రశంసంతి చారణాః యం ప్రశంసంతి బంధక్యో న సజీవతి మానవః. యం ప్రశంసంతి కితవాః, జోదగాళ్ళు ఎవరినైతే ప్రశంస చేస్తూ ఉంటారో, అంటే కేవలం జోదగాళ్ళచే ప్రశంసింపబడేటువంటి వాడు. అలాగే చారణుల చేత ప్రశంసింపబడేటువంటి వాడు, అలాగే వేశ్యల చేత పొగిడింపబడిన ప్రశంసింపబడేటువంటి వాడు ఎంతో కాలం బతకడయ్యా. హిత్వా తాన్ పరమేశ్వాసాన్ పాండవానమితౌజసః ఆహితం భారతైశ్వర్యం త్వయా దుర్యోధనే మహత్. గొప్ప విలుకాండ్రైనటువంటి వాళ్ళు, మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, గొప్ప తేజస్సు కలిగినటువంటి పాండవులను వదిలిపెట్టి నీ సంపదనంతా కూడా ఈ దుర్యోధను మీద పెట్టేవయ్యా. తం ద్రక్షసి పరిభ్రష్టం తస్మాత్మచిరాదివా ఐశ్వర్యమద సమ్మూఢం బలిం లోకత్రయాదివా. ఈ ఐశ్వర్య మదమత్తుడైనటువంటి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే అతి దగ్గర కాలంలో, అతి త్వరలో ఆ పదవి నుండి భ్రష్టుడైపోయినట్టుగా నువ్వు చూస్తావు తప్పనిసరిగా. బలిచక్రవర్తి లోకత్రయం నుండి భ్రష్టుడైనట్టుగా దుర్యోధనుడు రాజభ్రష్టుడవుతాడు, అందులో ఏం సందేహం లేదు అని నిశ్శంకగా, సందేహించకుండా ధైర్యంగా విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి ప్రజాగరపర్వణి విదురవాక్యే 38 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగపర్వంలో, ప్రజాగర పర్వం అనే ఉపపర్వంలో, విదురవాక్యం అనే 38వ అధ్యాయమైంది. మనం 39వ అధ్యాయంలోకి ప్రవేశించాం. మళ్ళీ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఆయన్ని. ఆయన చెప్పినటువంటి మాటలు వింటుంటే చాలా బాగున్నాయి, విన్నంతసేపు బాగానే ఉంటున్నాయి. ఆచరణలో ఎంత మాత్రం ఉపకరిస్తాయో మనకు తెలియదు, కానీ విన్నంతసేపు మంచి మాటలు ఎప్పుడు బాగానే ఉంటాయి, వినే బుద్ధి కూడా ఉంటే. ఆ ధృతరాష్ట్రుడికి వినే బుద్ధి మాత్రం అన్నది. అందువలన ఆయన వింటూ అంటున్నాడు. ఒక సందేహం వచ్చింది ఆయనకి. అని ఈశ్వరోయం పురుషో భవా భవే సూత్రప్రోత దారుమయీవయోష ధాత్రాతు దిష్టస్య వశే కృతోయం తస్మాద్వదత్వం శ్రవణే ధృతోహం. ఏమయ్యా, ఇప్పుడు కలిమిలేములు ఉంటాయి, సంపద రావడము పోవడము, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. ఇవి విషయంలో మనిషే స్వతంత్రుడు కాదు. ఎందుకంటే తను ప్రయత్నం చేస్తే సంపద వచ్చేది, తను వదిలిపెట్టేస్తే సంపద పోదు. అందువల్ల దాంట్లో స్వతంత్రత అనేటువంటిది మనిషికి ఉండదు కదా. త్రాటితో లాగబడేటువంటి కొయ్య బొమ్మ లాంటి వాడు మనిషి అనేటువంటి వాడు. అంటే కేవలం నిమిత్త మాత్రుడు. బ్రహ్మ దానిని దైవానికి వశం చేశాడు. అందుచేత నువ్వు చెప్తూ ఉండు, నేను వింటూ ఉంటాను. ఈ విన్నది ఎంతవరకు ఆచరిస్తాము అనేటువంటి విషయం మనమేమి చెప్పలేము. ఎందుకంటే ఆచరణాత్మకమైన బుద్ధి భగవంతుడు ఇవ్వాలి, ఇస్తే కనుక ఆచరణ చేయగలము. అందువలన వినడంలో మాత్రం బాగానే ఉంటుంది. అందువల్ల నువ్వు ఇలా చెప్పు, నేను ఇంకా వింటాను అని అడిగాడు. అడిగితే అప్పుడు విదురుడు చెప్తున్నాడు. అప్రాప్త కాలం వచనం బృహస్పతిరపి బ్రువన్ లభతే భూత్యవ జ్ఞానం అవమానంచ భారత. అప్పుడు విదురుడు ఇంకా చెప్తున్నాడు, సమయానికి తగినటువంటి మాట బృహస్పతి మాట్లాడినా అతడు బుద్ధిహీనుడని అనిపించుకుంటాడయ్యా, అవమానాన్ని పొందుతాడు. అందువలన ప్రియో భవతి దానేన ప్రియవాదేన చాపర మంత్రమూల బలేనాన్య ప్రియ ప్రియ ఏవ సహ. ఎవడైనా దానం చేస్తే ప్రియుడవుతాడు. ఎందువలన ఎవరికైనా ఏదైనా దానం చేస్తే ఆ పుచ్చుకునేటువంటి వాడు అయ్యో ఈ మహానుభావుడు నాకు ఇది ఇచ్చాడు అని అనుకుంటాడు, అతనికి ఇష్టంగా ఉంటాడు. అందువలన దానం చేసి ప్రియుడవుతాడు ఒకడు. మరొకడు ఏం చేస్తాడంటే ప్రియంగా మాట్లాడతాడు, మాట్లాడడం వల్ల కూడా ప్రియుడవుతాడు, ప్రియభాషిత్వం వల్ల. ఒకడు దానం చేయడం వల్ల ప్రియుడవుతాడు. ఇంకోడు మంత్రబలం చేత ప్రియుడవుతాడు. ఇంకోడు బాహుబలం చేత ప్రియుడవుతాడు. కానీ సహజంగా ప్రియమైనటువంటి వాడు ఎప్పుడూ ప్రియుడేనయ్యా.
ద్వేష్యో న సాధుర్భవతి న మేధావి న పండితః ప్రియే శుభాని కార్యాణి ద్వేష్యే పాపాని చైవహి. అయితే మానవుడు మటుకు ఎవరినైనా ద్వేషిస్తే వాళ్ళని నేర్పరతనాన్ని కానీ తెలివితేటలు కానీ పాండిత్యం కానీ పరిగణించడు. ఎందుకంటే వాడికి ద్వేషబుద్ధి ఉంటుంది. వాడు చాలా గొప్పవాడు అయి ఉండొచ్చు. ఆ గొప్పవాడు వాడిని నేను ద్వేషిస్తున్నాను అని అనుకోడు. వీడికి ద్వేషం వచ్చింది అంటే వాళ్ళు అనేటువంటి గొప్పతనం అంతా కూడా మరుగున పడిపోతుంది. దాన్ని ఎంత మాత్రం పరిగణించాడు కూడా. ఎవరిదేనా ఇష్టం ఉంటే కనుక వాడు చేసే పనులన్నీ మంచిగానే కనిపిస్తాయి. ఎవరి మీదైనా ద్వేషం ఉంటే కనుక వాడు ఏం చేసినా కానీ తప్పుగానే కనిపిస్తుంది. అంటే ఏంటి? ఈ బుద్ధి ద్వేషబుద్ధితో మనం చూసేమో అంతా మనకు వ్యతిరేకంగానే కనిపిస్తుంది. ప్రియమైన బుద్ధితో చూస్తే ప్రియంగా కనిపిస్తుంది. అందువలన శత్రువులో అన్ని పాప పనులుగానే గోచరిస్తాయ్యా. ఉక్తం మయా జాతమాత్రేపి రాజన్ దుర్యోధనం త్యజపుత్రం త్వమేకం తస్య త్యాగాత్ పుత్రశతస్య వృద్ధి అస్యాత్యాగాత్ పుత్రశతస్య నాశః. అందువలన నీకు నేను ఎప్పుడో చెప్పాను. అసలు దుర్యోధనుడు పుట్టిన వెంటనే విదురుడు చెప్పాడు, ఏమయ్యా వీడు చాలా అధర్మపరుడు, ఈ వంశానికి అంతటికి కూడా నాశనం తెచ్చేటువంటి వాడు, దురాలోచన కలిగినటువంటి వాడు. అందువలన వీడిని ఒక్కడిని నువ్వు వదిలిపెట్టేయి. వీడిని వదిలిపెడితే కనుక నీ 100 మంది పుత్రులు కూడా వృద్ధి చెందుతారని ఆనాడే పుట్టినప్పుడే చెప్పాను నేను. వీడిని ఒక్కడిని విడిచిపెట్టు అని. వీడిని వదిలిపెట్టేవా 100 మంది పుత్రులు వృద్ధి పొందుతారు. వీడిని ఒక్కడిని వదలపోతే ఈ 100 మంది పుత్రులు కూడా నశిస్తారు అని. న వృద్ధిర్బహుమంతవ్యా యా వృద్ధి క్షయమావహేత్ క్షయోపి బహుమంతవ్య యక్షయో వృద్ధిమావహేత్. తరువాతి కాలంలో నశించిపోయేటువంటి వృద్ధిని ఎక్కువగా భావించకూడదు. అనంతర కాలంలో వృద్ధిని పొందేటువంటి తరుగుదలను, అంటే ఇప్పుడు తరుగుదలగా కనిపించవచ్చు కానీ భవిష్యత్తులో మంచి వృద్ధి కావచ్చు, దాన్ని ఎక్కువగా భావించాలి. అంతేగాని ఇప్పుడు ఏదో వృద్ధి వచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ అనంతర కాలంలో నాశం తప్పదు. అటువంటి వృద్ధిని వృద్ధిగా భావించకూడదు. నసక్షయో మహారాజా యక్షయో వృద్ధిమావహేత్ క్షయ సత్విహ మంతవ్య యం లబ్ధ్వా బహునాశయేత్. తర్వాత వృద్ధిని కలిగించేటువంటి క్షయం కింద లెక్కలోకి రాదయ్యా. వృద్ధి చెంది కొద్దిగా వృద్ధి చెంది తర్వాత మిక్కిలి నశింపజేసేటువంటి క్షయమని పెంచుకుంటుంది. సమృద్ధా గుణతః కేచిత్ భవంతి ధనతో పరే ధనవృద్ధాన్ గుణైర్హీనాన్ ధృతరాష్ట్ర వివర్జయ. కొందరు సద్గుణాలతో సంపన్నులవుతారయ్యా, మంచి గుణాలు కలిగి ఉంటారు వాళ్ళు. మరికొందరు ధనం చేత సంపన్నులవుతారు. అందువలన ధన సంపన్నులైనటువంటి గుణహీనులు ఎవడైనా ఉన్నారనుకో వాడిని వదిలిపెట్టేయాలి. ధన సంపన్నులైనటువంటి గుణహీనులని వెంటనే విడిచిపెట్టేయాలయ్యా, ఎందుకంటే వాళ్ళు గుణహీనులు కాబట్టి అని చెప్పాడు. అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, సర్వం త్వమాయతి యుక్తం భాషసే ప్రాజ్ఞసమ్మతం నచోత్సహే సుతం చిక్తం యతో ధర్మస్తతో జయ. నువ్వు బాగానే చెబుతున్నావు, విద్వాంసులందరూ అంగీకరించేటట్టుగా భవిష్యత్తులో మేలు చేసేటువంటి వాటినే చెబుతున్నావు. కానీ కొడుకుని ఎలా వదులుకోగలనయా? నేను నా కొడుకుని విడవలేను, అందులో ఏమీ సందేహం లేదు. ఇంకపోతే ధర్మం ఎటు ఉంటుందో జయం అటే ఉంటుంది, అందులో ఏమీ సందేహం లేదు. ఒకవేళ నా కొడుకు అధర్మతో ఉంటే కనుక వాడు అపజయాన్ని పొందుతాడు, తప్పదు అది అని అన్నాడు. అంటే అప్పుడు విదురుడు అంటున్నాడు, అతీవ గుణసంపన్న నజాతు వినయాన్విత సుసూక్ష్మవిభూతానాం ఉపమర్దముపేక్షతే. మిక్కిలి సద్గుణాలు వినయము కలిగినటువంటి వాడు ప్రాణులకు కలిగేటువంటి కొద్దిపాటి కష్టాన్ని కూడా ఉపేక్షించడయ్యా. ఎందుకంటే గుణవంతుడైనటువంటి ధర్మరాజు అసలు నీ కొడుకును ఉపేక్షించడం అనేటువంటిది జరగదయ్యా. పరాపవాద నిరతాః పరదుఃఖోదయేషు చ
పరస్పర విరోధే చ యతంతే సతతోత్థితాః సదోషం దర్శనం యేషాం సంవాసే సుమహద్భయం అర్ధాదానే మహాన్ దోషః ప్రదానే చ మహద్భయం. కొంతమంది ఇతరుల మీద ఎల్లప్పుడూ అపనిందలు వేస్తూ ఉంటారు, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు, పరస్పర విరోధాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తేనే పాపం కలుగుతుంది. వాళ్ళ నుండి ధనం తీసుకున్నా చాలా పాపం కలుగుతుంది. వాళ్ళకి ధనం ఇవ్వడం అనేటువంటిది చాలా భయాన్ని కలిగిస్తుంది అయ్యా, భయంకరమైనది అది. ఏ వై భేదనశీలాస్తు సకామా నిస్త్రపాః శఠాః ఏ పాపా ఇతి విఖ్యాతాః సంవాసే పరిగర్వితాః. విరోధాలు పెట్టేటువంటి వాళ్ళు స్వార్థపరులు, అసలు సిగ్గులేనటువంటి వాళ్ళు, మూర్ఖులు, పాప పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో సహవాసం చేయకూడదయ్యా ఎప్పుడు కూడా. వాళ్ళతో తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా సహవాసాన్ని విడిచిపెట్టాలి. వాళ్ళతో ఎప్పుడూ కలిసి ఉండకూడదు. యుక్తాశ్చాన్యైర్మహాదోషైః ఏ నరాః తాన్ వర్జయేత్ నివర్తమానే సౌహార్దే ప్రీతిర్నీచే ప్రణశ్యతి యా చైవ ఫల నిర్వృత్తి సౌహృదే చైవ యస్సుఖం. మహాపాపాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కొంతమంది సంబంధం కలిగి ఉంటారు. వాళ్ళందరినీ మనం వదిలిపెట్టాలి. స్నేహం తొలగిపోతే కనుక నీచుడికి ప్రీతి నశించిపోతుంది. అంతేకాదు స్నేహ ఫలము స్నేహ సుఖము కూడా నశించిపోతాయ్యా. అందువలన ఆ పాపాత్ములైనటువంటి వాళ్ళని విడిచిపెట్టాలి. యతతే చాపవాదాయ యత్నమారభతే క్షయే అల్పేపి అపకృతే మోహాత్ న శాంతిమధిగచ్చతి. నీచుడు అపనిందలు వేయడానికే ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. మన యొక్క నాశం కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేకాని ఏదో మోహంతో స్వల్పమైనటువంటి అపకారం ఏదో చేసి మనం ఊరుకోవాలని అనుకోడు. చాలా తీవ్రమైన అపకారం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తాదృశైః సంగతం నీచైః నృశంసైరకృతాత్మభిః నిశమ్య నిపుణం బుద్ధ్యా విద్వాన్ దూరాత్ వివర్జయేత్. క్రూరులై ఎదగనటువంటి మనసులు కలిగినటువంటి నీచులతోటి స్నేహాన్ని తెలివైనటువంటి వాడు బుద్ధితో ఆలోచించి ప్రయత్నపూర్వకంగా దూరంగా వదిలిపెట్టేయాలయ్యా. అంతేకాని వాడితో స్నేహం పనికిరాదు. యో జ్ఞాతిమనుగృహ్ణాతి దరిద్రం దీనమాతురం సపుత్ర పశుభిర్వృద్ధిం శ్రేయశ్చానంచమశ్నుతే. దరిద్రుడు, దీనుడు, రోగాతులుడు అయినటువంటి జ్ఞాతి పట్ల ఎప్పుడు కూడా అనుగ్రహం చూపాలి. అల్లా అనుగ్రహం ఎవడైతే చూపిస్తాడో వాడు పుత్రవృద్ధిని పొందుతాడు, పశువృద్ధిని పొందుతాడు, అమితమైనటువంటి శ్రేయస్సును కూడా పొందుతాడయ్యా. అంటే మన జ్ఞాతి బాధపడుతున్నాడు అంటే కనుక వాడిని రక్షించడానికి తగిన విధంగా మనం ప్రయత్నం చేయాలి మంచివాడైతే. జ్ఞాతయో వర్ధనీయాస్తైః యైచ్ఛన్త్యాత్మన శుభం కులవృద్ధిం చ రాజేంద్ర తస్మాత్ సాధు సమాచర. తన మేలు కోరేటువంటి జ్ఞాతులను, కులాన్ని ఎప్పుడు వృద్ధి పొందించుకోవాలి. అందువల్ల మహారాజా నువ్వు ఆ పని చక్కగా చేయవయ్యా, చేస్తే కనుక నీ కులమంతా బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నీ పుత్రులు బాగుంటారు, నీ రాజ్యం బాగుంటుంది, లేదా మొత్తం సర్వనాశనం అవుతుందయ్యా అని చెప్పాడు. శ్రేయసా యోక్షసే రాజన్ కుర్వాణో జ్ఞాతి సత్క్రియాం. జ్ఞాతుల్ని సత్కరించేటువంటి వాడికి శ్రేయస్సు కలుగుతుంది ఎప్పుడు కూడా. ద్విగుణాహ్యపి సంరక్ష్యాః జ్ఞాతయో భరతర్షభ కిం పునర్గుణవంతస్తే త్వత్ప్రసాదాభికాంక్షణః. జ్ఞాతులు గుణహీనులైనా కానీ రక్షించాలని చెప్తుంది శాస్త్రం. అటువంటి సద్గుణవంతులైనటువంటి జ్ఞాతులుంటే వాళ్ళని అనుగ్రహించకపోతే ఇంకెలాగయ్యా. అందువల్ల సద్గుణవంతులైనటువంటి నీ అనుగ్రహం కోరేటువంటి పాండవుల మాట నీకు వేరే చెప్పవలసిన అవసరం లేదు. ప్రసాదం కురు వీరాణం పాండవానాం విశాంపతే దీయంతాం గ్రామకాః కేచిత్తేషాం మృత్యర్థమీశ్వర.
అందువల్ల ఓ మహారాజా, వీరులైనటువంటి పాండవుల మీద అనుగ్రహం చూపించు. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి రాజ్యభాగం వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి కొంత రాజ్యం ఇచ్చి హాయిగా వాళ్ళని చేసుకోమను. దానివల్ల వాళ్ళ జీవనానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. దానివల్ల వాళ్ళు నీ మీదకి యుద్ధానికి రావాల్సిన పని ఉండదు. ఏవం లోకే యశప్రాప్తం భవిష్యతి నరాధిప వృద్ధేన హి త్వయా కార్యం పుత్రాణం తాత శాసనం. ఇలా చేస్తే కనుక నీకు లోకంలో కీర్తి కలుగుతుంది. పెద్దవాడివి కాబట్టి నువ్వు నీ కొడుకుల్ని శాసించైనా సరే ఇలాంటి పని చెయ్యాలయ్యా. మయా చాపి హితం వాక్యం విద్ధి మంత్వద్ధితైషిణం జ్ఞాతిభిర్విగ్రహస్తాతాన కర్తవ్య శుభార్థిన సుఖాని సహ భోజ్యాని జ్ఞాతిభిర్భరతర్షభ. నేను కూడా నీకు హితమే చెప్పాలి, ఎందుకంటే నేను నీ శ్రేయోభిలాషిని కాబట్టి. శుభం కోరేటువంటి వాడు జ్ఞాతులతో విరోధం పెట్టుకోకూడదు. కాబట్టి ఓ మహారాజా, సుఖాలన్నీ కూడా జ్ఞాతులతో కలిసి అనుభవించమని చెప్తున్నారు. అందువలన నీ జ్ఞాతుల్ని నువ్వు సుఖంగా ఉండేటట్టుగా చేయి, వాళ్ళతో విరోధం పెట్టుకో. సంభోజనం సంకథనం సంప్రీతిశ్చ పరస్పరం జ్ఞాతిభిः సహ కార్యాణి న విరోధ కదాచన. శాస్త్రం ఏం చెబుతుంది? జ్ఞాతులతో కలిసి భోజనం చేయమంటుంది, జ్ఞాతులతో కలిసి మాట్లాడుకోమంటుంది, జ్ఞాతులతో కలిసి ఇష్టంగా పనులన్నీ చేసుకోమంటుంది. ఇవన్నీ కూడా జ్ఞాతులతో కలిసి చేయదగినటువంటి వారు. అంతేకాని ఎప్పుడు జ్ఞాతులతో విరోధం మంచిది కాదయ్యా, పెట్టుకోకూడదు. జ్ఞాతయస్తారయంతీహ జ్ఞాతయో మజ్జయంతి చ సువృత్తాస్తారయంతీహ దుర్వృత్తాః మజ్జయంతి చ. ఈ జ్ఞాతులు ఉన్నారు చూసావా, వీళ్ళు తరింపజేస్తారు, మునిగేటట్టుగా కూడా చేస్తారు. అంటే ఏంటి? సువృత్తులైనటువంటి సజ్జనులైనటువంటి జ్ఞాతులు ఎప్పుడూ కూడా మనల్ని తరింపచేస్తారు. మన వంశాలన్నీ అభివృద్ధిలోకి ఉంటాయి జ్ఞాతులు సుబుద్ధులైతే. అలా కాకుండా వాళ్ళు దుర్వృత్తులైతే, దుష్టబుద్ధి కలిగినటువంటి వాళ్ళైతే మనల్ని ముంచేస్తారు. అందులో ఏం సందేహం లేదు, దుర్మార్గం ఉంటాయి. సువృత్తో భవ రాజేంద్ర పాండవాన్ ప్రతిమానద అదర్శనీయ శత్రూణాం తైర్వృతస్త్వం భవిష్యసి. ఓ రాజా, పాండవుల పట్ల మంచిగా ఉండవయ్యా. నువ్వు వాళ్ళతో కలిసి ఉంటే కనుక శత్రువులు నిన్ను తిరస్కరించలేరు, ఎదిరించలేరు. నీకు హాయిగా ఉంటుంది, నీ వంశం బాగుంటుంది, నీ పుత్రులు బాగుంటారు, నీవు కీర్తిని పొందుతావు, హాయిగా ఉంటుంది నీకు. శ్రీమంతం జ్ఞాతిమాసాద్య యో జ్ఞాతిరవసీదతి దిగ్ధహస్తం మృగ ఇవ సయేనస్తస్య విందతి. విషం పూసినటువంటి బాణంతో కొట్టబడినటువంటి మృగంలాగా శ్రీమంతుడైనటువంటి జ్ఞాతితో మరో జ్ఞాతి చితికిపోతే ఆ పాపం ఆ శ్రీమంతుడు పొందుతాడయ్యా. ఎందుకంటే ఈ విషం పోసిన బాణంతో కొట్టేటువంటి వాడి పాపాన్నే పొందుతాడు కదా. అందువలన ఎప్పుడూ కూడా ఒక జ్ఞాతి వల్ల మరో జ్ఞాతి చెదిగిపోకూడదయ్యా. పశ్చాదపి నరశ్రేష్ఠ తవ తాపో భవిష్యతి తాన్ వా హతాన్ సుతాన్ వా విసృత్వా తదను చింతయ. పాండవులో నీ కొడుకులో ఎవరో వాళ్ళు చనిపోతే నీకు తాపం కలగదా? వాళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకున్నారు, ఎవరో వాళ్ళు చచ్చిపోవడం ఖాయమే కదా. అందువల్ల ఎవరు చనిపోయినా నీకు బాధే కదా. దాని గురించి ఆలోచన చేయవయ్యా. ఏన ఖట్వాం సమారూఢ పరితప్యేత కర్మణ ఆదావేవ నతత్కుర్యా తధ్రువే జీవితే సతి. నువ్వు చేసినటువంటి పని వలన నువ్వు మంచాన పడిపోతే, పరితాపం చెందితే దానివల్ల ఉపయోగం ఉందయ్యా. ముందుగా ఆలోచించి నువ్వు ఆ పని మానుకోవాలి. అంటే నువ్వు చేసేటువంటి పని వలన నీకు ఎదుట బాధ కలుగుతోంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు ముందుగానే నువ్వు ఆ పని చేయడం మానుకోవాలి. జీవితం అనేటువంటిది శాశ్వతం కాదు కదా. న కశ్చిన్నాపనయతే పుమాన్నన్యత్ర భార్గవాత్ శేష సంప్రతిపత్తిస్తూ బుద్ధిమస్వేవ తిష్టతి. శుక్రాచార్యుడు తప్ప ఇంకెవరు తప్పు చేయరని ఎక్కడేం లేదు. అంటే శుక్రాచార్యుడు అంటే మహాపండితుడు కాబట్టి, గొప్ప గుణదోషాలు తెలిసినటువంటి వాడు కాబట్టి, ధర్మాధర్మాలు తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన ఒకటే తప్ప
ఇంకెవరు లేకపోతే రాక్షసుల గురువు కాబట్టి ఆ రాక్షసుల గురువుగా ఉండడం వల్ల తప్పులు చేస్తాడని ఇట్లా ఏమి అనుకోకూడదయ్యా. అందరూ తప్పులు చేస్తారు. తప్పులు చేయనటువంటి వాడు ఎవడూ ఉండడు. కానీ తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం పొందగలగాలి. మనం ఒక పని చేసిన తర్వాత అందులో తప్పు దొరికితే మిగిలినటువంటి పని గురించి మంచి చెడు విచారణ మాత్రం ఎవడైతే తెలిసి తెలివిగా చేసుకుంటాడో వాళ్ళు మంచివాళ్ళయ్యా. పొరపాటు పడినా కానీ తర్వాత దిద్దుకోవడం అనేటువంటిది కూడా ఉండాలి. దుర్యోధనేన యద్యేతత్ పాపం తేషు పురాకృతం త్వయా తత్కుల వృద్ధేన ప్రత్యానేయం నరేశ్వర. ఈ దుర్యోధనుడు పాండవులకు పూర్వం చేసినటువంటి అపకారము కులంలో పెద్దవైనటువంటి నువ్వు సరిదిద్దాలి. ఇప్పుడు సరిదిద్దు ఉపకారం చెయ్యాలయ్యా. తాం పదే ప్రతిష్టాప్య లోకే విగత కల్మష భవిష్యసి నరశ్రేష్ఠ పూజనీయో మనీషిణాం. పాండవులను నువ్వు రాజ్య పదవిలో కనుక మళ్ళీ ప్రతిష్ఠింపిస్తే నువ్వు పాపాత్ముడు అని ఎవ్వరు అనరు, పాపరహితుడు అవుతావు. అందరూ కూడా బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు అందరూ కూడా నిన్ను పూజిస్తారు. ఆహా, ధృతరాష్ట్రుడు ఎంత మంచి పని చేశాడు అని అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు. నీ కీర్తి అంతటా కూడా ప్రసరిస్తుంది. అంతేకాదు నీ కులం వృద్ధి పొందుతుంది, నీ పుత్రులు మరణించరు, అన్నీ శుభాలే జరుగుతాయ్యా అని చాలా స్పష్టంగా విదురుడు ఆ ధృతరాష్ట్రుడికి హితబోధ చేస్తున్నాడు అని తెలియజేస్తూ స్వస్తి.